నా గృహము ఆనంద నిలయము నాకున్న ఈ సర్వము ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము నీవున్న నా గృహము ఆనంద నిలయము నాకున్న ఈ సర్వము ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము ప్రభు స్తుతించెదం నేను ప్రణతించెదం నేను నా ఇంటి వారితో ప్రభు స్తుతించెదం నేను ప్రణతించెదం నేను నా ఇంటి వారితో పెళ్లి బాజాలే మోగేను పసుపు గంధాలతో సుగంధ ద్రవ్యాలతో పసుపు గంధాలతో సుగంధ ద్రవ్యాలతో పరిమళ తైలాలతో అలంకరించగా పరిమళ తైలాలతో అలంకరించగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైకదేవుని ఆశీస్సులు వెండుగని కుండులుగాక కుమార పరిశుద్ధాత్మ త్రైకదేవుని ఆశీస్సులు మెండుగని కుండులుగాక But you're sinking, I don't know the reason. Just needed something different. Don't gotta hear what they speaking, no, no. Don't gotta take what they giving. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the skyline, I'ma sing it loud. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నా
కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ప్రియ స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక ప్రియ స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక జయ మేరీ విజయ గీతిక గంధము పూసి మాలలు వేసి గంధము పూసి మాలలు వేసి స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక ప్రియ స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక జయ మేరీ విజయ నిత్య విజేతకు భాగ్య విధాతకు నిత్య విజేతకు భాగ్య విధాతకు గగనమి కీర్తి పదాక సాటి పోటీ లేరు ఎందాక జయ మేరీ ఈ సమయంలో చిరంజీవి ప్రేమ అనే రీతిగా నాకు బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డలు మీ చిత్తంలో జతపరచబడబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మను గ్రహించి దీవించమని కట్టబోతున్నటువంటి కుటుంబములకు మీరు అధిపతిగా ఉండమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏ దేవానాంబు నాకు వర్ధిల్లానాంబు పాదించు. ఈ సమయంలో వివాహంలో జతపరచబడబోతు వివాహ కారకులైన చిరంజీవి ప్రేమరాజు, అదే రీతిగా చిరంజీవి సౌమ్య భాగ్యవతి మీ పరిశుద్ధాత్మను క్రమం చేసి మీ దేవుని బిడ్డలు క్రమం చేసి సమస్తంలో క్రమంగా జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మానుగ కళ్యాణ పద్ధతి మానవుల మేలు కొరకు నాది అయిన దేవుడు కానానోరిలో మన చూచి వరకు నా లేఖన భాగాన్ని అనురాధ గారు చదివి వినిపించాలని మనం
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేస్తుమనుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టింది. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీని తాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన దొరక నాది అని అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏకశరీరమై ఉండరు. చెల్లిస్తున్నా వెంకటేశ్వర అత్యంత ఆత్మబంధువు మా ప్రేమయ్య గారు మొదట అక్కడి నుంచి రావాలి. ఆరిజన్ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నాం, ఆరిజన్ నుంచి వెళ్ళమన్నారు. ఏసఐ గురించి చెప్పగానే ఎక్కడ పుట్టుకు వెళ్ళాలి కదా. ప్రేమయ్య గారు పాప మాట అనేవాడు, మా పిల్లలు చాలా మంచివాళ్ళు, ఏదైనా తొందరపడి ఏదన్నా మీరు మీరు వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించాలనేవాడు. అత్యంత సహృదయుడు ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి వాడు ఉండడమే అవుతాయి. సరే, నాకు సోదర సమానుడు మా విజయ్ కుమార్ అమ్మాయి, తర్వాత నారాయణ అంటే నారాయణ, దేర్ ఇస్ నో ఎగ్జంప్షన్ అట్ ఆల్. ఈస్ వెరీ పైస్, హీ వాజ్ వెరీ పైస్ పర్సన్. అమ్మాయి శ్రీదేవి. ఏది శ్రీదేవి? ఒకటే గుర్తుపెట్టుకున్న భారతీయ సనాతన ధర్మం భాష గారు ఇక్కడే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఏం చెప్తుంటే ఒకటే మాట ఒకటే బాట. వాళ్ళ నాన్నగారు ఏదైతే చెప్పారో మా విజయ్ కుమార్ అమ్మాయి ఆ బాటలో నడిచారు. మా బావగారు, మా అక్కయ్య, తల్లిదండ్రులు ఎక్కువ నాకు చెప్పింది శ్రీదేవి. అలాగే మా ప్రేమ రాజారు, అలాగే అమ్మాయి నాగమణి, అంతేనా? నాగమణి, శ్రీను అండ్ పద్మ వాళ్ళ అమ్మాయి బాపట్ల వాస్తవి. చాలా సంతోషం. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ముఖ్యంగా ఇవాళ చాలా వెరీ వెరీ పయస్ డే. ఏంటి పయస్ డే అంటే చాలామంది తెలియదు. శక్తిపాత విద్య అని ఒకటి ఉంది భారతీయ ధర్మంలో, ఉపాసన విద్యలు. దానికి శాక్తేయ మహర్షి నాంది అనమాట. బ్రహ్మ ఎవరికి వరం ఇవ్వాల, కొన్ని వరాలు ప్రత్యేక కొద్ది మందికి ఇచ్చారు. ఆ శక్తిపాత విద్యను పొందినటువంటి ఏకైక మహానుభావుడు శాక్తేయ మహర్షి. చాలా ముహూర్త బలం కూడా చాలా గొప్పగా ఉంది. చూశారు కొద్ది అష్టాంగ ప్రకారం. అలాంటి ఇదిలో మా ప్రేమరాజన్, నాగమణి 7 అడుగులు వేసి భవిష్యత్ తరాల్లో ఇలా ఉండాలని నిరూపించడానికి సంసిద్ధులు అవుతున్నారు. చాలా భగవంతుడు దయామయుడైనటువంటి సర్వేశ్వరుడు వాడిద్దరిని ఆశీర్వదించిగాక. చెప్తే ఒకతను ఫోటో తీస్తున్నాడు. అతను అన్నమాట ఏంటంటే, గుంటూరులో లతా స్టూడియో మీకు తెలుసా అన్నాడు. కొంతకాలం నేను అక్కడ హేమంత్, మరి గుర్తుండాలి, ఎంతకాలం క్రితం ఉన్నాడో తెలియదు. కానీ ఇది ఈ వారసత్వం మన వల్ల నలుగురికి ఇంత అన్నం పెట్టగలగాలి. అదే భగవంతుడు యేసుక్రీస్తు. ఇదంతా పెద్ద కష్టమే కాదే. మనందరి పాపాలని ప్రక్షాళన చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి అసూయ, రాగద్వేషాలని, పాపాలను పోగొట్టుకొని నా చరణాలను ఆశ్రయించండి, అప్పుడు మాత్రమే నాకు ఇష్టం అవుతారా అని చెప్పాడు. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. భగవంతుడు ఒకటే, మీరు ఎలానా పిలవండి. మంచి మనసు, మంచి ప్రేమ, ఆత్మీయత, అనురాగం, వాత్సల్యం ఎవరైతే ఉంటుందో ఆ వెంకటేశ్వర స్వామి, ఆ రాముడు, లేకపోతే యేసుక్రీస్తు, మేరీ మాత, ఎవరైనా అందరూ అందరూ ఆశీర్వదిస్తారు. మీ అందరూ ఇప్పుడు కలకాలం చల్లగా ఉండాలి. మా విజయ్ కుమార్ దగ్గర పనిచేసిన వాళ్ళంతా కూడా చాలా మంది పెద్ద ఫోటోగ్రాఫర్లు అయినారు. అదే కావాలి. గోవింద గారు బిడ్డలను ఆశీర్వదించారు, ఉన్న సత్యాన్ని తెలియచేశారు. ఏమైనా ప్రేమరాజన్
ఏం చెప్తాం, మీరు మా మాట వినేటట్టుంటే చెప్తాం కానీ మా మాట ప్రేమరాజను తన జీవితంలో దేవుడు కలుగు చేయబోతున్న గొప్ప కార్యం నాగమణితో వారి జీవిత యాత్ర కొనసాగించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ తరుణమును బట్టి దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అనురాధ గారు చక్కగా దేవుని వాక్య భాగాన్ని చదివి వినిపించారు. ఈ వాక్య భాగం మనందరికీ కూడా విదితమే. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు నా లేఖన భాగములో తండ్రైన దేవుడు సమస్తమును ప్రకృతిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రకృతిలో ఆదాము ఒక్కడే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి విధానాన్ని తండ్రైన దేవుడు గమనించారు. తండ్రైన దేవుడు గమనించినప్పుడు ఆదాము ఒంటరిగా నిరుత్సాహం కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తండ్రైన దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నంతసేపు ఆనందంగా ఉన్నాడు, కానీ దేవునితో సంబంధం లేనప్పుడు ఆదాము నిరుత్సాహపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో తండ్రైన దేవుడు ఆలోచన చేశాడు. దేవుని చిత్తములో జతపరచబడబోతున్నటువంటి వధూవరులు దేవుని కృపలో ఒకటిగా జీవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో వీరిద్దరిని ఆస్వాదించే మనము ప్రార్థనాపూర్వకముగా వారిరువురిని మనము ఆస్వాదించగలిగినప్పుడు దేవుని దీవెనలతో ఒక మంచి క్రైస్తవ విశ్వాస కుటుంబముగా ఈ కుటుంబం ఎదగాలి అని ఉండాలి అని మనమందరం కూడా ఈ స్థలంలోనికి ప్రవేశించాం. విజయ్ కుమార్ గారి పిల్లలు, వారితో వారి మ్యారేజెస్ వివాహాలన్నీ కూడా గత కాలంలో జరిగించిన దానిని బట్టి ఈరోజు ఆదివారం అయినా అనుకొనబడిన రీతిగా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ వివాహం జరిగించాలని దేవుని మనం అందరి స్థలంలో ప్రవేశించున్నాం. ఏ రీతిగా రిబ్కాను వారి అన్నలు తల్లిదండ్రులు ఆస్వాదించారు, ఏమని ఆస్వాదించారు? నీవు వేవేల మందికి తల్లి వగుదువు గాక నాగమణి. బైబిల్ ఉన్న పరిచయం ఉందా? ఉందమ్మా? ప్రేమ్ లేదా వాని దేవుడు వందనాలు. నాగమణి కొందట అమ్మ. రిబ్కా తల్లిదండ్రులు అన్నదమ్ములు రిబ్కాను ఏమని ఆస్వాదించారు అంటే వేవేల మందికి తల్లి వగుదువు గాక అంటే ఏంటి? చాలా మంది పిల్లలు కదా నాన్న. గవర్నమెంట్ వాళ్ళు ఒక్కరు లేకపోతే ఇద్దరు పూర్వకాలంలో ఎంతమంది పిల్లలుంటే అంత గొప్ప దీవెన అనుకునేవారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్కరు లేకపోతే ఇద్దరు అనేవాళ్ళు గత కాలం. ఇప్పుడు ఉంటే ఒక్కరు అని చెప్తా ఉన్నారు. ఏం ప్రేమ్ అంతేనా? కాబట్టి వేవేల మందికి తల్లి ఒకదుగాక అంటే ఏంటి? రెండు కుటుంబాల కలయికలో, రెండు కుటుంబాల పరిచయంలో వీరిద్దరూ కూడా ఒక బ్రిడ్జిగా, వారి ఫిల్లర్స్గా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని రెండు కుటుంబాలను సఖ్యత పరచవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది అంటే నాగప్పని పైన, ప్రేమ్ పైన ఉన్నదని సంలో తెలియజేస్తా ఉన్నా. ప్రేమ్కి దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ్ నీ తల్లిదండ్రులను విడిచి
నీ భార్యను హత్తుకొనాలి. హత్తుకొనడం అంటే ప్రేమించాలి. నీ భార్య మాట వినాలి. వింటావా? ఇప్పుడే విన్నా. ఓహో అట్టనా, మైక్ కింద పెట్టారు, నీకు కింద పెట్టారు. నీకు తర్వాత మైక్ ఇస్తా, చాలా పనులు మీ ఇద్దరు చేస్తా. అంటే నాగమణి వచ్చిన తర్వాత, నాగమణి బాగా గుర్తు పెట్టుకోవాలి, బాపట్ల జిల్లా అమ్మ, బాపట్ల జిల్లా ఊరు గుడిపాడుక. అక్కడ నుంచి గుంటూరు ప్రాంతంలో అంకం నగర్లో, గుంటూరు నడిబొడ్డులో, తెలుసా ఈయన అలవాట్లు అటువంటి చెప్పలేదా? చెప్పుకుంటాడు కదా, దగ్గర దాకా మీ ఇద్దరు వచ్చారనుకుంటారు లేదా? లేదు, గుంటూరులో ఎదుగుతున్నటువంటి నీవు ఎక్కడో గ్రామం నుండి వచ్చినటువంటి నాగమణి, మీ ఇద్దరి జీవితాలు ఒకటిగా ఉండాలి అంటే మీరిద్దరూ చేయవలసిన పని ఏంటంటే, మొదటిగా ఒకరికి ఒకరు గౌరవించాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరి మాట ఒకరికి విధేయత కనపరిచేవారుగా ఉండాలి. 10,000 మందికి తల్లి ఒగుదువుగాక. నారాయణ గారు, శ్రీదేవి గారు వారు అంటారు, అయ్యా మేము పెళ్లిగానంతసేపు మా మాట, మా తమ్ముడు మాట, అందరి మాట చాలా చక్కగా వినేవాడు, నెమ్మదిగా ఉండేవాడు, ఏమన్నా కూడా తలకాయ ఉంచుకొని పోయాడు. నాగమని వచ్చిందయ్యా, మా ప్రేమ మారిపోయాడయ్యా. ఏమాలంటుందా? మారిపోవడం ఏంటి? అక్కడ రిబ్కాతో ఆదికాండం 24వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి అబ్రహాము కుమారునికి వివాహం జరగడానికి రిబ్కాను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు వారు దీవించారు. 2 కుటుంబాలకు ఒక మాదిరికరమైన కుటుంబముగా మీరు ఉండాలి. ఆ కుటుంబం దీవెనకరంగా ఎంచబడుతుంది. దేవుని వాక్యం చెబుతుంది, కీర్తనకారుడు 128వ సంకీర్తన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన మార్గములలో నిలుచుట ఆశీర్వాదకరం. కాబట్టి దేవునిలో మీరిరువురు కూడా ఫలభరితంగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా అన్యోన్యత కలిగిన వారుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనతో మీ జీవితాన్ని కొనసాగించాలని మీ ఇరువురికి నేను తెలియజేస్తున్నాను. శ్రీదేవి గారి కుమారుడు చిరంజీవి ప్రేమ్ రాజన్ గుంటూరు వాస్తవుల నాయకులు, నాగమణి శ్రీను పద్మ గారుల కుమార్తె అయినటువంటి చిరంజీవి సౌభాగ్యవతి నాగమణికు దేవుని ఏర్పాటు ప్రకారం ఈ సమయంలో పరిశుద్ధమైన వివాహము జరపనిచ్చబడింది. మీరు పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్ధిల్లినట్లు వీరి నిమిత్తమై ప్రార్థన చేయమని కోరుతున్నాను. వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతువు ఎవరైనా కనపరచగలిగిన ఎడలా అట్టివారు మీ ఆక్షేపణలను ఈ సమయంలో నేను తెలియచేయమని చివరి ప్రకటన మీకు తెలియజేస్తున్నాను. మంచిదండి, మీరందరూ కూడా ప్రేమ్ రాజన్ అదే రీతిగా నాగమణిల వివాహం జరిగించడానికి మౌనంగా ఉన్నారు. మౌన అర్థాంగీకారం, మీ పూర్తి అంగీకారాన్ని తెలియచేయడానికి నా మాటలు బాగా గమనించండి. వివాహం జరిగించవచ్చు. ఈ వివాహం చేయడానికి మాకే విధమైన ఆక్షేపణలు లేవని మీరు తలంచితే మీ కుడి హస్తాలను ఎత్తి చూపించాలని మనం చేస్తున్నాం. ఈ వివాహం చేయడానికి ఆక్షేపణలు లేవని తలంచితే మీ కుడి హస్తాలను ఎత్తి చూపించాలని మీకు మనం చేస్తున్నాం. మంచిదండి, మీరందరూ కూడా నాగమణి మీరిద్దరు ఈ వివాహం చేసుకునడానికి మాకు ఏ విధమైన ఆక్షేపణలు లేవని మీరు తలంచితే మీ కుడి హస్తాలను ఎత్తి చూపించాలని మనం చేస్తా ఉన్నాం.
నేను కుడి వస్తాను తెలుగు రాదు ఇంగ్లీష్లో చెప్పమంటావా? ఎందుకంత అందరు మా అందరికి తెలుగు ఇంగ్లీష్ అయితే రైట్ హ్యాండ్స్ ఏంటమ్మా కొంచెం వెళ్తాను ఓకే ఇబ్బందిగా ఉందా? ఇటువంటి ఈమెను వివాహం చేసుకునడానికి నీవు తల్లిదండ్రులు ఎదుట పెద్దలు ఎదుట అంగీకారాన్ని తెలియజేస్తున్నావా? అంగీకారాన్ని తెలియజేసిన నీవు జీవించున్నంత కాలం ఇంత లవ్వర్ని ఆశంపక నేను నీకు ఇంగ్లీష్లోనే చెప్తా తెలుగు నాకు రాదంటవా? నాకు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేదు తెలుగు అర్థమైంది కానీ నీకు సరే జీవించినంత కాలం ఇంత లవ్వర్ని ఆశంపక నాగమణితోనే కాపురం చేయదవా? అది ఏం చేస్తావు? ఎవరితో మన మాట చెప్పాలి. ఎందుకంటే నాగమణితో కాపురం చేస్తామని నేను అడిగేదా లేదా? ఏమని చేస్తాను? నాగమణితోనే చెప్పు. నాగమణితోనే కాపురం చేస్తా. ఎందుకు భయపడుతున్నావు? మనం ఏం చేస్తామని మీకు ముందు కూర్చోండి సేవ మనం చెప్పేం రాజన్ అనేటువంటి పురుషుని వివాహం చేసుకునడానికి నీవు అంగీకరిస్తూ ఉన్నావా? బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా పరుగు తీసేస్తున్నావు. అంగీకారాన్ని తెలియజేసిన నీవు బ్రతికినంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ప్రేమరాజంతోనే కాపురం చేయవా? వెరీ గుడ్. నారాయణ గారు వారి దంపతులు డాక్టర్ విజయ్ కుమార్ గారి దంపతులు దయచేసి ముందుకు రావాలని శ్రీని గారు అమ్మ గారు వారు కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. చిరంజీవి సంభవతి నాగమణి అనేటువంటి ఈమెను నారాయణ గారి కుమారుడైనటువంటి చిరంజీవి ప్రేమరాజునికి ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నం లేదు కదా. విజయ్ కుమార్ గారు మీ అన్నగారి కుమారి ప్రేమ్ రాజు అనేటువంటి నాగమణిని ఇచ్చి వివాహం చేయడం మీకు ఏ విధమైన అభ్యంతరం లేదు కదా? రైట్. ఎందుకు వారి తల్లిదండ్రులు మనం నాగమణి అని నిన్ను నా భార్యగా స్వీకరించి నిన్ను ప్రేమించి ఆదరించి జ్ఞానపరించి సుఖదుఖంలో ఎందు సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశావు? అయ్యమని ఏమని నమ్మకం కొట్టాడు. అర్థమవుతుందమ్మా? నువ్వు చెప్పు. నాగమణి అని నేను భర్తలుగా స్వీకరించి నిన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములయందు సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. నాగమణి చెప్పిన మాట వినాలి, సరేనా? వెరీ గుడ్. దయచేసి పెండ్లి కుమార్తెకి తోడు పెండ్లి కుమార్తె ఎవరైనా ఉంటే దయచేసి
భర్తగా అంగీకరించి తన అధికారిగా ఉంగరమును బహుకరించబోతుండగా మీ పరిశుద్ధాత్మ అనుగ్రహించండి. ఈ గొప్ప కర్మములు ఒకరిని ఒకరు ప్రేమించుచు వారు జీవించున్నంత కాలం నమ్మకమైన స్థితిని కలిగి ఉంటూ సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ కూడా మీకు తెలియజేసినప్పుడు మీరు వచ్చి బిడ్డలను అట్లే యేసునకు మనోజావతారునకు 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 శృంగార ప్రభువునకు ప్రభువునకు క్షేమాది పతారునకు వివాహ సంబంధమైన ప్రేమకు మృతుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. వెరీ గుడ్. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు మృతుగా ఈ ఉంగరమును అంగీకరించుము. ఒకరు ఒకరు గౌరవంగా ఈ గార్మెంట్స్ తో సత్కరించుకోబోతా ఉన్నారు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు మొదట దండతో సత్కరిస్తారు. ఇందాక దాకా నేను మా నాన్నలు మాట్లాడుతున్నాను, ఏం చేస్తాం. కృపా సత్య సంపన్నుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ గల రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా తండ్రి, సర్వ సృష్టిని సృజించి దాని నీతి న్యాయములతో పరిపాలిస్తున్న నా రాజ్యానికి వందనాలు నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నా తండ్రి ఇరువురుగా ఉన్నటువంటి బిడ్డలను ఒకరుగా మార్చి అన్యోన్య దాంపత్య జీవితంలోకి నడిపించిన నా దేవానికి వందనాలు. బిడ్డలు ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధ గృహస్థ జీవితంలోనికి మీరు నడిపించి నా తండ్రి సకల ఆశీర్వాదాలతో ఇరువురు కుటుంబాలని ఆశీర్వదించి నూతనంగా జతపరిచిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి జీవితాల్లో మీరు సకల ఆశీర్వాదాలు, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించమని కోరుచు అతి త్వరలో రానైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మీకు తోడై కాచి కాపాడి సంరక్షించిన గాక, ఆమేన్. నాగమని వీరిరువురు భార్య భర్తలని ఇన్ని మూలముగా తెలియచేస్తున్నాను. దేవుడు జతపరిచిన దానిని ఏ మనుషుడును వేరు చేయకూడదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వీరిరువురు ఏక శరీరమై ముందురుగాక, ఆమేన్. మన తండ్రైన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయును సమాధానము మీకు కలుగునుగాక, ఆమేన్. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు. సమస్తమును కూడా క్రమముగా మర్యాదగా జరిగించారు. మీకు వందనాలు, ఆమేన్. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా
నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను ఈ ప్రేమ ఆ ప్రేమ మీద నారాయణ బాబు లేవని నీవు నామరావు, ఇది నాగమణి రూపమే ఆ నారాయణ బాబు. పెద్దలందరూ లేవని సంతోషించవద్దు. పెద్దలందరూ ఈ వేదిక మీదనే వీక్షిస్తున్నారు. ఈ వివాహ ఆటలాడుతున్నట్టు మీ జీవితం కూడా జీవితం అనేది ఆనందాలని కోరుకుంటూ దాని ये देख के दिल झूमा, ले प्यार ने अंगड़ाई, दीवाना हुआ बादल, सावन की घटा छाई. ये देख के दिल झूमा, ले प्यार ने अंगड़ाई, दीवाना हुआ बादल. ऐसी तो मेरी तकदीर न थी, तुम सा जो कोई महबूब मिले. दिल आज खुशी से पागल है, दिल आज खुशी से पागल है. ऐ जान वफा तुम खूब मिले, ऐ जान वफा तुम खूब मिले. दिल क्यों न बने पागल, क्या तुमने अदा पाई. ये देख के दिल झूमा, ले प्यार ने अंगड़ाई, दीवाना हुआ बादल. రోజులు గడిచిన మాయని హాయే నీ వల్లే మొదలాయే, తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే. తన కలలే చెప్పెను కదలే, తన వైపే అడుగు
ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా, ఉన్నట్టుండేదో మారిందా. ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా, కన్నుల్లో నింపే వీలుందా. నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే, ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే. మాంగళ్యం కట్టే సమయం, 7 అడుగులతోనే పయనం, ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే. నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. గంధర్వం సఖీ మందపవనం తాను, మల్లిక గంధర్వం తగ్గచణుతై మందపవనం తాను. మనోహర నీల శోభయం నల్ల సమయమిదు సఖీ ఎన్న కేಳ್ಕು. చొల్లద నీల శోభయం నల్ల సమయమిదు సఖీ ఎన్న కేಳ್కు. మల్లిక గంధర్వం సఖీ మందపవనం తాను. నా సర్వస్వం ఇంక నీది నది సగం, ఓ జంటయ్యే ఉన్న వేరే కాదు మనం. కోరిందే తీరేనా, నీ సొంతం అయ్యేనా, సంతోషం వైపే నన్నే తోసేనా. ఖాళీలే నిండేనా, ముందున్న రోజేనా, అందాక నేనే చిన్ని పాపై పోనా. నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. మల్లిక గంధావం మోసగి మందపవనం దాను. మల్లిక గంధావం తక్క జణుతై మందపవనం తాను. మనోహర నిల శోభయం నల సమయమిగు సఖీ ఎన్న కేಳ್ಕು. చొల్లద నిల శోభయం నల్ల సమయమిగు సఖీ ఎన్న కేಳ್కు. గంధర్వం సఖీ మందపవనం తాను. రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఈ
బారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీత ఎండల్లో వెన్నెల్లో ఏం చేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్న మావి విరబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొకే పూయని రాగాలే బుగ్గల్లో రాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగా తిథేరి సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది నీవులో నావలో నీ జతే కోరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు